వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రివ్యూ చూద్దాం. ఇందులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. సేమ్ ఇదే మ్యాచ్లో ఇంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు బెంగళూరు. ఇక్కడైతే బౌలింగ్ బాగుపడ్డది, మరి ఏంటో ఇక్కడైతే బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ బ్యాటింగ్ అయితే బాగానే నడిచింది ముంబై స్టార్టింగ్లో బ్యాటింగ్ వచ్చి రోహిత్ శర్మ బాగానే ఆడాడు. రోహిత్ శర్మ 81 రన్స్ కొట్టాడు 50 బాల్స్. నెక్స్ట్ రోహిత్ శర్మకి పార్ట్నర్షిప్గా జానీ ఉన్నాడు, 47 రన్స్ దాకా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ సూర్యకుమార్ పార్ట్నర్షిప్ వచ్చింది 33 రన్స్ తోటి. నెక్స్ట్ తిలక్ వర్మ. ఇక్కడ వికెట్స్ ఎలా వచ్చాయంటే ఫస్ట్ జానీ అవుట్ అయ్యాడు, తర్వాత సూర్యకుమార్ అవుట్ అయ్యాడు. 84 దగ్గర ఒక వికెట్, 143 దగ్గర ఒక వికెట్. నెక్స్ట్ రోహిత్ శర్మ 186 దగ్గర అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ నెక్స్ట్. ఇట్లా వీళ్ళ స్కోర్ వచ్చేసి 228 వరకు కొట్టారు. రోహిత్ శర్మ అయితే 9 4s అండ్ 4 6sతో కొట్టాడు. బాగానే మొత్తానికి ముంబై అయితే బాగానే ఆడింది. 228 రన్స్ ఫర్ 5 కొట్టారు. వికెట్స్ అయితే ఇక్కడ ప్రసిద్ధ్ 2 వికెట్స్, సాయి కిషోర్ 2 వికెట్స్ తీసుకున్నారు అంతే. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన గుజరాత్ వచ్చేసి వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి బాగానే ఆడారు. గుజరాత్ కూడా, కాకపోతే గుజరాత్కు స్టార్టింగ్ ఒక వికెట్ పడ్డది, గిల్ వికెట్ పడ్డది. గిల్ని వచ్చేసి బోల్ట్ అవుట్ చేశాడు. సుదర్శన్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి బాగానే ఆడుతున్నాడు, 80 రన్స్ కొట్టాడు సుదర్శన్ 49 బాల్స్లో. ఫస్ట్ కుశల్ మండిస్ కూడా తొందరనే అవుట్ అయ్యాడు 20K. వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా ఉన్నది, 48. ఇక్కడ వికెట్స్ ఎలా పడ్డాయంటే గిల్ 3కి అవుట్ అయ్యాడు, కుశల్ మండిస్ 67 ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ 151, 60 నుంచి 150 దాకా 90 పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు నెక్స్ట్ సాయి సుదర్శన్ 170. సాయి సుదర్శన్ అవుట్ అయ్యే వరకు ఇంకా గుజరాత్కి కొంచెం హోప్స్ తగ్గాయి. అప్పటి వరకు గుజరాత్ గెలిచి అనుకున్నారు. నెక్స్ట్ ఇంకా వరుస వికెట్లు పోతున్నాయి. 193 దగ్గర 5 వికెట్స్, 208 దగ్గర 6 వికెట్స్. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఇంకా లాస్ట్కి ఇంపాసిబుల్ అయిపోయింది టాస్క్. 208 రన్స్ కొట్టగలిగారు. 20 రన్స్ తోటి ముంబై గెలిచేసింది. ఇక్కడ గుజరాత్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైడ్ 2 మ్యాచ్ రివ్యూ వస్తుంది మా ఛానల్లో. చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద గ్రేట్ మ్యాచ్ రివ్యూస్.